హలో గాయ్స్, మీరు బడ్జెట్లోనే మంచి భోజనం తినాలనుకుంటున్నారా? అది కూడా నాన్ వెజ్ భోజనం అయితే ఇంకెంతో బాగుంటుంది కదా. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, మన ద్వారకా నగర్ 3rd లైన్లో ఉన్నటువంటి శ్రీ భోజనంకి వచ్చేయండి. మరి ఇక్కడ మీకు దొరకని ఐటమ్ అంటూ ఉండదండి. వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు ఆల్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కూరలో మసాలాలతో పాటు వాళ్ళ ప్రేమను కూడా వేస్తారేమో తెలియదండి. టేస్ట్ మాత్రం అంత అదిరిపోయింది. నేను చెప్పడం అని కాదు, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి వీడియోలోని టేస్ట్ ఎలా ఉంది అనేది. ఇంకా దీని ప్రైజెస్ వచ్చేసి వెజ్ మీల్స్ అయితే 60 రూపీస్ అండి, నాన్ వెజ్ అయితే ప్లేట్ 80 రూపీస్, పార్సిల్ అయితే వెజ్ మీల్స్ 70 రూపీస్, పార్సిల్ నాన్ వెజ్ 100 రూపీస్ అండి. ఇక్కడ ఈ అక్క చూస్తున్నారు కదా, నాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. ఏం కావాలమ్మా అని అడిగింది వెళ్ళగానే. నాకైతే ఇంత ప్రేమగా పలకరించే వాళ్ళు ఉంటారా అని అనిపించింది నిజంగా అక్కని చూస్తుంటే. ఇంకా ఇక్కడ వచ్చే క్రౌడ్ గురించి అయితే అసలు మాటల్లో చెప్పక్కర్లేదండి. చూసారు కదా, అక్కడ ఒక సెక్యూరిటీ కూడా ఉన్నారు క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి, ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకోవడానికి అనమాట ఆయన. నేనైతే అన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్ వేసి ఒక మీల్ ఇమ్మని చెప్పాను. ఇంకా దీని ప్రైస్ ఎంత పడింది అనేది లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడైతే లుక్ వేసేయండి. ఇక్కడ నాకు ఏమేమి వేసారంటే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, తలకాయ కూర, అలాగే లివర్ ఫ్రై, ఎగ్తో పాటు అందులో నెత్తలు కూడా ఉన్నాయండి. ఇంకా ఫ్రాన్స్ కర్రీ కూడా వేశారు. సో ఇన్ని రకాల ఐటమ్స్తో నాకైతే మీల్స్ పెట్టి అక్క ఇచ్చింది. ఎప్పుడు రెస్టారెంట్లోనే కాదండి, ఇలా స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేస్తూ ఉండాలి. మనం ట్రై చేసి టేస్ట్ బాగుందని 10 మందికి చెప్తే ఇలా బడ్జెట్లో తినే వాళ్ళు ఎంతోమంది కడుపు నిండుతుందండి. ఇంకా నేనైతే లివర్ ఫ్రై చాలా బాగుందని చెప్తున్నాను అనమాట. మనలో ఎంతోమంది కనిపిస్తుందండి నాన్ వెజ్ మీల్స్ అంతా కలిపి ఒకసారి అంటే అన్ని రకాల కర్రీస్తో తినాలని చాలామందికి అనిపిస్తుంది. నాకు కూడా అలా చాలాసార్లు అనిపించింది. ఈరోజు అయితే ఫైనల్గా నేనైతే అన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్తో రైస్ అయితే తిన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి నాకు అన్ని రకాల కర్రీస్ వేయాక వీడియో కోసం అని చెప్తే వేసింది తను. దీనికి నాకు ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా? ఓన్లీ 200 అండి. నమ్మలేకపోతున్నారు కదా, నిజమండి, ఓన్లీ 200 ఛార్జ్ చేశారు దీనికైతే. ఇదే మనం రెస్టారెంట్కి వెళ్ళి ఒక చికెన్ కర్రీ ఆర్డర్ పెడితే మినిమం 350 ఉంటుంది. సో ఆలోచించండి, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ అయితే చేయండి. అడ్రస్ మరీ చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. ద్వారకా నగర్ 3rd లైన్, నియర్ బై అన్నపూర్ణ హాస్పిటల్ అండి. సో అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. అలాగే స్క్రీన్ పై నెంబర్ కూడా ఇస్తాను. కాల్ చేస్తే ఒక అన్న లిఫ్ట్ చేస్తారండి. ఆ అన్న అయితే మిమ్మల్ని దగ్గరుండే ఎక్కడున్నా సరే అడ్రస్ తెలియకపోతే దగ్గరుండి పికప్ చేసుకొని తీసుకెళ్తారు. అంత ప్రేమగా ఉంటుంది ఇక్కడైతే. సో తప్పకుండా మీరైతే వెళ్ళి టేస్ట్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోలోకి వచ్చి వెళ్తారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.